సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో దేశంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. త్యాగాలతో కూడిన వారి కుటుంబాన్ని నేడు కొంతమంది నాయకులు విమర్శించడం మానుకోవాలన్నారు. ఉన్నత కుటుంబంలో ఉన్న కేవలం దేశ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రాణత్యాగం చేసిన గొప్ప కుటుంబం వారిదన్నారు. నేనైతే ఎప్పుడు 2.5 గంటల సేపు వేస్తాం. అయినా నేను వండుకుంటాను. మరి వాళ్ళ జల్ది కానీ నచ్చలేట్లు హే ఇందిరాగాంధీ, హే ఇందిరాగాంధీ. ఈ బాబు ఆయనకు బ్లాక్ చేసినాం. ఆయన ఇంకా పోతుంది ఫోటో దిగి లాభమైంది. దండం పెట్టు, అటు చూడు. ఫార్మేషన్ జన్మదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కేరీడి విందులు తీసుకోవడానికి రావాల్సింది అందరినీ కోరుతా ఉన్నాం. బాబు ఇట్లా ఇందిరాగాంధీ గారి 108వ జయంతి కార్యక్రమాన్ని మనందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఎవరు కుటుంబం అంటే అటువంటి వాళ్ళకి రాజకీయాలకు ఎందుకు వచ్చిందంటే పేద ప్రజలకు మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళను ఇప్పుడు పరిపాలించేటువంటి వ్యక్తులు ఆ నెహ్రూ కుటుంబాన్ని బురద పూయడానికి ప్రయత్నం చేస్తారు. అసలు మీరు ఏం చేసేళ్ళు 70 సంవత్సరాలు పరిపాలించినట్టు మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు ఆ దాస్య సుంకాల నుంచి విడిపించేసి మంచిగా తయారైనటువంటి సీటు మీదకి వచ్చేసి మీరు ఏం చేసిందంటే మన అర్థం ఉందా? ఇలా ఒక కుటుంబానికి ఒక తండ్రి చేసిన పద్ధతి మీరు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏం లేని గుర్తులేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుంటాయి? తయారైన పొయ్యి మీదకి వచ్చేసి నువ్వు వండుకుంటూ కూర్చుంటే ఎట్లుంటుంది? ఏమాత్రం ఆలోచన లేకుండా టోటల్గా అసలు మీరు ఏం చేయలేవు, మీరు చేయబట్టి అసలు దేశమంతా నాశనం అయిందనే బురద పూయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చాలా తప్పు పని. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కావచ్చు, ఇంకా 15 సంవత్సరాలు కావచ్చు, ఇంకా 5 సంవత్సరాలు కావచ్చు, కానీ మీ తర్వాత ఏదో ఒకరైతే మార్పు అనేది వస్తుంది. మిమ్మల్ని కూడా అటువంటి అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఎవరిని కూడా మీరు అనొద్దు. మేము కూడా ఎవరిని అనాల్సిన అవసరం లేదు. మాకు మీరు అన్నారు కాబట్టి మీకు అది తెలవడానికి నేను అంటున్నా తప్ప ఏదో మిమ్మల్ని విమర్శ చేయడానికి కూడా కాదు. ఎప్పుడు కానీ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ఆలోచనతోని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులతోని వాళ్ళు చేసేది చేస్తారు. ఆ చేసిన దాన్ని మంచి చెడా అనేది సరిపోతుంది, అంతే అక్కడి వరకే. కానీ ఎంతసేపు ఆ కుటుంబాన్ని బదనాం చేయాలనే ఆలోచన చేసేది మంచిది కాదు. ఆమె ఉన్నప్పుడు ఇప్పుడు అందరి వ్యక్తులందరూ మనం కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడే విధంగా అందరు దాదాపుగా అన్ని చెప్పేలోడు రోటీ కప్పుడా ఆరు మకాన్ అనే ఒక నినాదం తీసుకొచ్చినారు. కూడు గుడ్డ ఇల్లు ఆనాడు కట్టిన బాపతి ఇల్లే ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి గ్రామంలో ఈ దేశంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అది ఒక్కటి చాలు నిదర్శనం వాళ్ళు ఏం చేసేలేదు దానికి. కాబట్టి ఎప్పుడు కానీ మీరు అది అటువంటి ఆలోచన చేయకుండా బురద వేసే ఆలోచన చేయకుండా ఆ 105 సందర్భంగా
జయంతి సందర్భంగా మనందరం కలిసి నివాళులు అర్పించినందుకు చాలా సంతోషదాయకం. ప్రత్యేకంగా మరి వాళ్ళకు హెచ్చరిక చేస్తుంటే ఇంకోసారి కూడా ఎటువంటి విమర్శలు చేయొద్దని చెప్పి నేను హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. నేను కృతజ్ఞతలు. ఇందిరాగాంధీ 108వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇందిరాగాంధీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధి అని చెప్పుకుంటారు. ఇవాళ ఏ మూలకు పోయినా ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లే ఉంటాయి, ఇందిరమ్మ పంచిన భూములే ఉంటాయి తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది శూన్యము అని చెప్తాం. వీళ్ళు వచ్చేసి అప్పుడు పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తాయని అధికారంలోకి వచ్చిన వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం. ఆనాడు దేశం కోసం తన ప్రాణాలను సైతం సిక్కులలో మీ మీద థ్రెట్ ఉన్నది అని చెప్పినా కూడా మీకు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో కింద సిక్కులలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగితే వాళ్ళంటే నాకు ప్రాణం, నేను దేశం కోసం పనిచేస్తున్నా, వాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నా, ఎవ్వరు కూడా అలాంటి వాళ్ళు లేరు అని చెప్పేసి ఆమె వచ్చేసి ఎంతో నిరాభరంగా అంటే ఎంతో ధైర్యంగా చెప్పిన మహిళ మన ఇందిరాగాంధీ. ఆమె యొక్క సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దేశ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలే తప్ప వారి కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయాలు కాదు. వారి యొక్క ఏవైతే ఉన్నాయో సేవలు ఇలా ప్రజలు మర్చిపోలేని దిశగా ఆమె యొక్క పనులు చేసింది. దేశం కోసమే ఆమె ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఆ సిక్కులలో ఆమెను వచ్చేసి తూటాలకు బలి కావడం జరిగింది. దేనికోసం? ఆనాడు గోల్డెన్ టెంపుల్ లో ఉండి వాళ్ళు వచ్చేసి పంజాబ్ రాష్ట్రం మాకు సపరేట్ కావాలి అని అంటే ఇది భారతదేశంలో అంతర్భాగం, మీకు సపరేట్ రాష్ట్రం ఇవ్వడం జరగదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళని వచ్చేసి ఆ గోల్డెన్ టెంపుల్ లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే దానికి వాళ్ళ కక్షపూరితంగా ఇందిరాగాంధీని చంపడం జరిగింది. ఆనాడు చెప్పిండు వాజ్పేయి గారు, బంగ్లాదేశ్ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడినాడు, పాకిస్తాన్ నుంచి విభజించినాడు. ఆనాడు వాజ్పేయి గారు అన్నారు, ఇందిరాగాంధీ ఉన్నన్ని రోజులు ఆమెను ఓడించడం ఎవరి తరం కాదు, ఆమెలో పేద ప్రజలు ఆమె అందులో చెప్పేసి చెప్పిన గొప్ప నాయకుడు వాజ్పేయి గారు. ఆమె ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరా అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఆమె యొక్క పరిపాలన కొనసాగింది. ఇవాళ అలాంటి కుటుంబాల మీద ఇవాళ ఉన్న బీజేపీ వాళ్ళు అవక్కులు చెవక్కులు వేస్తారు. మేము అవన్నీ మాట్లాడదలుచుకోలే. ఎప్పుడు ఉన్న కుటుంబం పేద బడుగు బలైన వర్గాల ప్రజల కోసమే పనిచేసింది తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క సొంత కుటుంబం కోసం చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజాప్రభుత్వం దిశగా హుస్నాబాద్ అభివృద్ధి జరుగుతుంది అని అంటే అది పున్నం ప్రభాకర్ గారి యొక్క స్థలం. పున్నం ప్రభాకర్ అని అంటేనే హుస్నాబాద్ అంటేనే పున్నం ప్రభాకర్ అనే ఆలోచన విధంగా ఇవాళ హుస్నాబాద్ అభివృద్ధి జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామో వచ్చే 2026 నవంబర్ 19 తారీఖు నాడు విగ్రహం ఏర్పాటు చేసుకొని అక్కడనే జయంతి కార్యక్రమం చేసుకుంటామని చెప్పేసి మన మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే ఆలోచన విధంగా మన మంత్రి గారు కూడా అభివృద్ధి చేస్తున్నాడు హుస్నాబాద్ ని. అదే అభివృద్ధిని ఇంకా కొనసాగిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అనే దిశగా ఇక్కడ పరిపాలన అందిస్తున్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ దళాధ్యక్షుడు అలాగే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని 1917 నవంబర్ 19వ తేదీ నాడు ఆమె జన్మించడం జరిగింది. అదే రోజు మన మొట్టమొదటి ప్రధానిగా భావిస్తున్నాను. మాకు గిరిజనులకు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఆ రోజు మాకు కనుక రిజర్వేషన్ కల్పించిన దేవత అని నేను భావిస్తున్నాను. మాకు రిజర్వేషన్ కల్పించడం వలన ఈరోజు ఈ స్థాయికి నేను ఇక్కడ ఉన్నానంటే మాట్లాడుతున్నాను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించిన అవకాశమే. మేము ఎక్కడో గుట్టెల ప్రాంతాలలో పల్లెటూళ్ళ బతుకులలో ఈరోజు సిటీలలో ఢిల్లీలో దాకా పోయినామంటే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాకు అవకాశం కల్పించడం జరిగింది. ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నా ఏంటంటే ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఫోటోను మేము గిరిజన ఊరున ప్రతి ఇంట్లో పెట్టుకోవాలని నేను మీ ముఖంగా కోరుకుంటూ జరుగుతుంది. ఈ అవకాశం మరియు కార్యక్రమానికి ఇందిరాగాంధీ అనేక సంవత్సరాల్లో కానీ మన ఉక్కుమనిషిగా పేరు పొందిన మహిళ.
ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం జరిగింది. ఆమె చేసిన కృషితోనే ఎంతో మహిళలు కూడా చాలా మంది బయటకు వచ్చి రాజకీయాలలో కానీ వ్యాపారాలలో కానీ అనేక రంగాలలో ముందుకు వచ్చి ఆమె స్ఫూర్తి తీసుకొని ఆమె ఈ రోజు కూడా ఆమెనే మనం స్మరించుకుంటున్నామంటే ఆమె చేసిన సేవలకు మనం ఈరోజు కూడా మరోలేని సేవలు చేసింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోకపోతే ముందు తరాల వారికి కూడా మనం ఆమె చేసిన సేవలను గుర్తు చేసినట్టయితుంది. కాబట్టి ఆమెను ప్రతి సంవత్సరం ఇలాగే గుర్తు చేసుకొని ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసి మహిళలకు కూడా ఇటువంటి అవకాశాలు ఇవ్వాలనే ఆమె ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి భారత మహిళా ప్రధాని, ప్రపంచంలోనే ఇద్దరే ఉక్కు మనుషులుగా పేరు పొందినటువంటి వ్యక్తులు, జర్మనీలో బిస్మార్క్, భారతదేశంలో ఇందిరాగాంధీ అని చరిత్రకారులు పెట్టినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళలు రాజకీయాలలో రావడం అని అవహేళన చేసేటువంటి సందర్భంలో రాజకీయంలోకి వచ్చి అనేకమైనటువంటి ఒక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ఒక సంస్కరణవాది భారతదేశ మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీగా మనం చెప్పుకోవచ్చు. 1917 ఈ రోజున అంటే నవంబర్ 19వ తారీఖున జన్మించినటువంటి ఈ యొక్క గొప్పనైనటువంటి యోధురాలు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనేటువంటి ఒక నానుడి ప్రకారం ఆమె పుట్టినప్పటి నుండి అనేకమైనటువంటి ఒక కష్టాలు పడినటువంటి సందర్భం. అంటే వివిధ దేశాల్లో చదువుకుంటూ కుటుంబ పరంగా నష్టాలు చేస్తూ రాజకీయంగా పరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి ఒక జీవిత చరిత్ర 10 మందికి మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి నాయకులకు మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. అనేక సంస్కరణలు 20 సూత్రాల పథకం కానివ్వండి, రాజాభరణాల రద్దు కానివ్వండి, జాతీయ బ్యాంకులను జాతీయం చేయడం కానివ్వండి, గరీబ్ హటావా అనేటువంటి ఒక నినాదం భారతదేశంలో మూలకున్నటువంటి ఇప్పుడు సోదరుడు చెప్పినటువంటి ఒక గిరిజనులు అంటే గుట్టల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు కూడా ఇందిరాగాంధీ అనేటువంటి ఒక పేరు అందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి అనేకమైనటువంటి సంస్కరణలు చేసి రాజకీయంగా ప్రత్యర్థులు లేకుండా చేసినటువంటి ఒక ప్రజాస్వామ్యం ఏ పరిపాలనలో ఉన్నదంటే ఇందిరాగాంధీ పరిపాలనలో మనం చూడొచ్చు. కాబట్టి ఆ మహిళకు, ఆ ఐరన్ ఉమెన్ కు మనం ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు. ఈరోజు భారతరత్న ఉక్కు మహిళ, భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఇందిరాగాంధీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం. మనం ఇప్పుడు ఆ ఇందిరమ్మ స్థాపించిన రాజ్యం ఏదైతే ఉందో గరీబీ హఠావు నినాదంతో ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలని చేసిన కృషి ఇందిరాగాంధీని చెప్పుకోక తప్పదు. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ, బ్యాంకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బ్యాంకులను జాతీయకరణ చేసిన మహిళా నాయకురాలు ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ప్రస్తుతము మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. ఎందుకంటే ప్రజాపాలన ఆ రోజే ఇందిరాగాంధీ గారు ప్రజాపాలన ప్రవేశపెట్టారు. ఆమె పూర్తిగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తున్నాం. కాబట్టి ఇది మనందరికీ గర్వకారణం. ఇందిరమ్మ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇందిరాగాంధీ చేసిన సేవలు చాలా గొప్పవి. ఇలాంటి భారతదేశంలో పుట్టుడు మనకు అదృష్టం. ఎందుకంటే ఇందిరాగాంధీ అంటే చాలామందికి పేదలకు ఇల్లు కానివ్వండి, అలా ఏదైనా కానివ్వంటే ఇందిరాగాంధీ అంటేనే ఇల్లు అనేది తెస్తుంది. ఎందుకంటే ఆమె మార్పుగా ఇందిరాగాంధీ రోటెడ్ అయిపోయింది. ఎవరికైనా కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా అనే నామకరణం కూడా మనకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున అది పేరు పొందుతుంది. కాబట్టి జాతీయంగా బ్యాంకులు జాతీయం కానివ్వండి, మహిళలకు రిజర్వేషన్లు కానివ్వండి, అన్ని విధాల మహిళా భారతదేశంలో మొదటిసారిగా ప్రధానమంత్రి అయి ఆమె సేవలు భారతదేశానికి ఎంతో మేలుకొల్పారు. అలాంటి వ్యక్తి మనకు దొరుకుడు చాలా అదృష్టం. ఆమె లేకపోవడం మనకు శోచనీయము.
కాబట్టి మహిళలకు ఇవాళ మాట్లాడతానంటే ఆమె స్ఫూర్తినే ఇవాళ మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి ఆమె ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. మరియు రేవంత్ గారు చెప్పినట్టు మన పొన్న ప్రభాకర్ గారు చెప్పినట్టు మనము కూడా ఇందిరమ్మ రాజ్యం వల్ల కావాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.